ఈశ్వరాభిముఖ్యాన్ని పొందుదామని చెప్పి చెయ్యి చెయ్యి పట్టుకుని వెళ్ళిపోతున్నారు. ఆవిడంది, లోకంలో ధర్మం అన్న మాట ఒకటి ఉంది కదా, భర్త గారు ముందు నడవాలి, భార్య వెనక నడవాలి, అందుకని ఒక్క 2 అడుగులు ముందు మీరు నడవండి. ఆయన నడుస్తున్నాడు, వెనక ఆమె నడుస్తోంది. ఆయన నడిచి వెడుతుండగా ఆయనకు ఓ బంగారు గొలుసు ఒకటి అక్కడ కనపడింది. ఆయన ఏం చేశాడంటే టక్కున కాలుతో తొక్కిపట్టి, అమ్మ బాబోయ్ బంగారం గొలుసు, ఇప్పుడు ఇది మా ఆవిడ కానీ చూసిందంటే, ఏమండోయ్ బంగారం గొలుసు అని చేత్తో పైకి తీస్తుంది, గొలుసు తీసిన తర్వాత మళ్ళీ బంగారం గుర్తొస్తుంది, బంగారం తర్వాత సంసారం గుర్తొస్తుంది, ఇది మళ్ళీ వెనక్కి వెళ్ళడానికి కారణం అవుతుందేమోనని కాలుతో తొక్కి నించున్నాడు. ఆవిడంది, ఆగిపోయారేం, ముందుకెళ్ళండి అంది. ఆయన అన్నాడు, లేదులే వస్తున్నాను, ఒక్క అడుగు నడు అన్నాడు. ఎందుకంటే ఆవిడ ముందుకు వెళ్ళిపోతే కాలు తీసేసి వెళ్ళిపోదాం, ఇక చూడదని. ఆవిడంది, ఇంకా మీకు బంగారం గొలుసు కనపడుతోందా? కలిసి నడిచినా, ఆయన ముందు నడిచినా, ఆమె 2 అడుగులు వెనక నడిచినా ఎవరు పండుతున్నారు? ఆ పండడం చేత కానప్పుడు ఇంకా ఆవిడ మీద అనుమానం. నిజానికి ఆవిడే పండుతున్న ఆయన కాదు. ప్రస్థానం ఇద్దరు సమానంగా చెయ్యగలగాలి, లోపల సమానంగా పండాలి. అందుకు పరిణయం.